ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఏపీలో 3 బడ్జెట్లో ప్రజలకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ బడ్జెట్లో కూడా పచ్చి అబద్దాలు, తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. స్టేట్ రెవెన్యూ పురోగతిలో దేశంలో 23 రాష్ట్రాల్లో ఏపీ 22వ స్థానంలో ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, అప్డేట్స్ ఏంటి? ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైఎస్ఆర్సీపీ ఏదైతే అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రజలను మోసం చేసే లెక్కలతో అబద్ధపు వృద్ధి రేట్లను ఈ బడ్జెట్ రూపొందించారని చెప్పేసి అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు పాలనలో ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్ అని, అందులో సూపర్ 6, సూపర్ 7 మేనిఫెస్టో హామీలను గాలికి వదిలేశారని అయితే మండిపడ్డారు. ప్రజలు కొనుగోలు శక్తి పెరగకుండా వృద్ధి రేట్లు పెరిగింది అని చెప్పడానికి మోసపోయిన జగన్ అయితే స్పష్టం చేశారు. ఓ పక్క చూసుకున్నట్లయితే గ్రోత్ రేటు పెరిగి తలసరి ఆదాయం పెరగాలని ఆయన ప్రభుత్వమే చెప్పిన అంచనాలను వాస్తవ ఆదాయాన్ని మధ్య భారీ తేడా ఉందని విమర్శలు అయితే చేశారు. కాగ్ నివేదిక ప్రకారంగా చూసుకున్నట్లయితే 23 రాష్ట్రాలలో ఏపీ 22వ స్థానంలో ఉందని, ఆయన జిఎస్టీ వృద్ధి రేట్లు దూసుకుపోతుందని ప్రజలను తప్పద్రోవ పట్టి ఇచ్చే విధంగా అయితే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర అప్పుల్లో ఆకాశానికి తాగాయని, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డు స్థాయిలో చేరాయనైతే జగన్ అయితే భారీ ఎత్తున అయితే విమర్శలు అయితే చేశారు. ప్రభుత్వం ఉద్యోగులు 1000 కోట్ల బకాయిలు ఉన్న జీతాలు పెంచకుండా గేమ్ ఆడుతున్నారు అని చెప్పని పెన్షన్దారులలో ఆ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలలో మర్చిపోయే విధంగా, అంటే లక్షల సంఖ్యలో పెన్షన్లలో కూడా తొలగించారని, కొత్తగా ఒక్క పెన్షన్ కూడా అంటే కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయలేదని కూడా విమర్శలు అయితే చేశారు. అయితే ఇంకోటి తల్లికి వందనం, విద్యా సహాయం, నిరుద్యోగ వృత్తి వంటి అంటే హామీలను కూడా నీటి మీద రాతల్లాగా మిగిలాయని బడ్జెట్ లో చెప్పేందుకు కూడా అమలు చేసేదొకటి, ఆయన స్పష్టం చేసేది ఇది ఒకటినే అయితే విమర్శలు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది అన్ని వర్గాల ప్రజలకు అయితే మోసం చేసే బడ్జెట్ అంటూ చంద్రబాబు పాలనలో గోబల్స్ ప్రచారం కోసం అయితే నడుస్తుందని ప్రభుత్వం జగన్ తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సువర్ణబాబు. ఏపీ శాసన మండలిలో ఈరోజు కూడా టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చీజ్ ప్యాకెట్ల చేతిలో పట్టుకొని వాటిని నెయ్యి అని చూపిస్తూ ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు హెరిటేజ్పై కనీస అవగాహన ఉందా అని నిలదీశారు. మండలిలో వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, అప్డేట్స్ ఏంటి? విజయ, మండలంలో ఈరోజు చూసుకుంటే ఒక పక్క బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా వైసీపీ ఒకటే లడ్డు ప్రచారంలో భాగంగా హెరిటేజ్ విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తుందనేసి టీడీపీ స్పష్టంగా ఆరోపిస్తుంది. అయితే ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా మండలిలో ప్రత్యర్థులుగా మాకు వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. మండలిలో విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. మండలి సమయాన్ని రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించాల్సింది తప్పుడు ప్రచారాలకు వాడుకుంటున్నారు. దీంతో పాటు లడ్డూ కల్తీ వ్యవహారంలో స్పష్టమైన ఆధారాలు ఉన్న తర్వాతే కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని. అయితే ప్రస్తుతం దాన్ని తప్పుదార పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ హెరిటేజ్ ఫుడ్స్ కి సంబంధించి కూడా ప్రమేయం ఉందని తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే హెరిటేజ్ సంస్థ నుంచి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు కూడా అందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే చీజ్ ప్యాకెట్లను పట్టుకొని మండలిలో చీజ్ ప్యాకెట్లను పెట్టుకొని నెయ్యి ప్యాకెట్లుగా ప్రజల్ని తప్పుదారి పెట్టించే విధంగా ప్రవర్తించిన నేతలందరూ కూడా ఖచ్చితంగా
ఏదైతే హెరిటేజ్ కంపెనీ ఉందో ఈ హెరిటేజ్ ని తప్పుదారి పట్టించే ప్రక్రియలో భాగంగానే జరిగింది. అయితే ఎక్కడా కూడా మండలిలో ఈ వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ బడ్జెట్ సమావేశాలు మొదలైన దగ్గర నుంచి నేటి వరకు కూడా లడ్డూ వ్యవహారం మరో పక్క నుంచి వాదోపవాదాలు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, బడ్జెట్ వ్యవహారంలో రాష్ట్రానికి ఒరిగిందని, రాష్ట్రంలో ఏ విధమైన సంక్షేమ పథకాలను తీసుకొచ్చా, ఏ విధమైన సంక్షేమ పథకాన్ని ప్రజలకి 2026-27 బడ్జెట్లు అందిస్తున్నాం అనేది పూర్తి స్థాయిలో ఏదైతే ఆ అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ను విడుదల చేశారో ఆ బడ్జెట్ ని మండలిలో ఆమోదించే క్రమంలో ఏం జరుగుతుందో ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి ఉపయోగపడే ప్రక్రియ ఉందా, రాష్ట్రానికి ఏదైనా మరింత నష్టం వాటిల్లే విధంగా ఉందనే అంశాలను ఎక్కడా కూడా చర్చించారు. అయితే ఈ విషయంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీడియా రూపంలో కూడా తెలియజేశారు. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఈ బడ్జెట్ లో ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కు తీరని లోటే జరిగింది. సూపర్ 6 అన్నారు. ఎక్కడా కూడా ఆ సూపర్ అనేది కనపడలేదు, ఎక్కడా కూడా 6 అనేది కనపడలేదు. పథకాలు అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో అనౌన్స్ చేశారు. కానీ ఆ కూటమి ప్రభుత్వంలో అనౌన్స్ చేసిన పథకాలకు కూడా ఈ బడ్జెట్ లో తావులేదనేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు మాజీ ముఖ్యమంత్రి. మరో పక్క ఇక్కడ మండలంలో చూసుకుంటే లడ్డూ వ్యవహారంలో హెరిటేజ్ అనే సంస్థకి ఎక్కడా కూడా టిటిడికి స్పష్టంగా ఎక్కడ లింక్ అయితే లేనట్టు స్పష్టంగా ఉంది. అందుకు సంబంధించిన ఆధారాలు అయితే ఇవన్నీ ఇప్పటి వరకు హెరిటేజ్ సంస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎక్కడ తిరుపతి దేవస్థానానికి ఒక చిన్న వ్యవహారంలో కూడా టెండర్ దాఖలు చేసింది లేదు, ఆ టెండర్ దక్కించుకొని వస్తువులు సరఫరా చేసింది లేదని, ఇచ్చింది కూడా లేదనేసి ఇప్పటికే కూటమి ప్రభుత్వం స్పష్టం చేసినప్పుడు కూడా అదే అంశాన్ని ఖచ్చితంగా ఏదైతే టీటీడీకి నెయ్యి సప్లై చేశారో అదే సంస్థకు సంబంధించిన వాళ్ళు హెరిటేజ్ కూడా నెయ్యిని సప్లై చేశారు. వీటన్ని అంశాల మీదే మాత్రం స్పష్టంగా ఈ మండలిలో మాట్లాడుతూ ఈ మండలి అంతా మాత్రం రసాబసగా మండలి కొనసాగిందే కానీ ఎక్కడ ప్రజల పక్షాన మండలిలో చర్చ మాత్రం ఏ మాత్రం కొనసాగలేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. విజయ. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్తగా పార్టీ స్థాపిస్తే భూస్థాపితమయ్యేది బీఆర్ఎస్ఏనని, బీజేపీ కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. కవిత బీఆర్ఎస్ అనపోయి బీజేపీ అన్నట్లున్నారని కూడా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా కవిత చూసుకోరని హితవు పలికారు. బీజేపీపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితమయ్యారో మీకు తెలియదా అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని ఎంపీ అరవింద్ అన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర దుమారమే రేపాయని చెప్పొచ్చు. కల్వకుంట్ల కవిత త్వరలో పార్టీని స్థాపించబోతున్నట్టుగా తెలుస్తోంది. తను పార్టీని స్థాపిస్తే మొదట భూస్థాపితమయ్యేది బీజేపీ అని తను వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ వ్యాఖ్యలపైన స్పందించారు. కవిత పార్టీ పెడితే మొదట భూస్థాపితం అయ్యేది బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన తెలియజేశారు. ఎందుకంటే కవిత కారణాల వల్ల, ఏదైతే కవిత జాగృతి తన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ప్రస్తుతం సమస్యల్లో ఉంది బీఆర్ఎస్ మాత్రమే. తను పార్టీ పెడితే బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదని, అలాగే బీఆర్ఎస్ పార్టీకి భూస్థాపితం అవుతుందని అనబోయి బీజేపీ అన్నారు, కన్ఫ్యూజ్ అయ్యారు అని చెప్పి రామచంద్రరావు కూడా తెలియజేశారు. అలాగే ఎంపీ అరవింద్ కూడా ఈ వ్యాఖ్యలపైన స్పందించారు. కవిత పార్టీ వల్ల ఎలాంటి నష్టం జరగదని, బీజేపీకి నష్టం జరిగేదంతా బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుందని కూడా తెలియజేశారు. మరో వ్యాఖ్య కూడా చేశారు. కేసుల కోసం, ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వారి పైన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే నిజామాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ జత కట్టాయని చెప్పి కూడా తెలియజేశారు. ఎందుకంటే నిజామాబాద్ లో మేయర్ సీటు కైవసం చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేసి మరి అక్కడ జత కట్టి మరి మేయర్ అవడం జరిగిందని చెప్పారు. ఈ విధంగా అయితే కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరికి కూడా నష్టం లేదని కూడా ఆయన తెలియజేశారు. ప్రధానంగా బీజేపీకి అయితే అసలు నష్టమే లేదని చెప్పి వాళ్ళైతే తెలియజేశారు. ఒక్కసారి కవిత తను మాట్లాడుతున్న మాటల్లో తప్పుగా అని ఉండొచ్చు, బీజేపీ బదులు బీఆర్ఎస్ అని ఉండొచ్చు అని చెప్పి కూడా
నేతలు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని రోజుల్లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాత్రం పార్టీ పెట్టనుంది. ఇది సంకేతాలు అయితే క్లియర్ సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే జాగృతి శ్రేణులు కూడా అదే ముచ్చటించుకుంటున్నాయి. అతి త్వరలో మాత్రం పార్టీ పెట్టనున్నారు. రానున్న ఎన్నికల్లో ఏదైతే నెక్స్ట్ ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా కవిత పార్టీ తరఫున పోటీ చేయనున్నారని చెప్పి కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ బీజేపీ శ్రేణులు మాత్రం కవిత కారణంగా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదని చెప్పి బీజేపీ నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ముగిసింది. సుమారు 2 గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని భేటీ అనంతరం ఖర్గే ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, అందరికీ న్యాయం చేయడంతో పాటు ప్రజల ఆంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఖర్గే పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం కూడా ఢిల్లీ ప్రయాణం అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఏఐసి ఖర్గే ఇంట్లో ఈరోజు అంతా భేటీ అవ్వడం జరిగింది. మెయిన్గా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే, తెలంగాణ నుంచి మాత్రం మెయిన్ లీడర్స్ ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు మొత్తం కూడా ఈరోజు ఢిల్లీలో ఏదైతే మీటింగ్ నిర్వహించారు ఖర్గే ఇంట్లో. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ మీటింగ్ ఏదైతే సారాంశం ఉందో, మెయిన్గా 2 ఏళ్ల పాటు ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఎలాంటి సంక్షేమం అభివృద్ధి చేసామనేది మాత్రం ఒకటి కీలకంగా చర్చించారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఏ విధంగా ముందుకు వెళుతున్నాము, రానున్న రోజుల్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా కొన్ని చర్చించారు. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కావచ్చు, కంటోన్మెంట్ బై ఎలక్షన్ కావచ్చు, లేదంటే సర్పంచ్ ఎలక్షన్స్తో పాటు రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వీళ్ళ ముగ్గురు ఏదైతే తెలంగాణ నాయకత్వాన్ని అభినందించిన పరిస్థితి ఉంది. నటరాజన్ కూడా పాల్గొన్నారు, మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కొన్ని వివాదాలకు సంబంధించి కూడా చర్చించారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే ఏదైతే దీనికి సంబంధించి కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి కొన్ని చర్చలు, వాటికి సంబంధించి కూడా కొంత క్లాస్ బీకినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ లోపల జరిగేటువంటి కొన్ని కీలకమైన అంశాలు కొన్ని మీడియాకి లీక్ అవుతున్నాయి. కొండా సురేఖ ఇష్యూ కావచ్చు, లేదంటే నైని బొగ్గుకు సంబంధించి కావచ్చు, ఇలా చాలా కీలకమైనటువంటి అంశాల గురించి కూడా చర్చించారు. ఏ విధంగా ముందుకు వెళుతున్నాము, అలాంటివి రాకుండా సర్చ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఏదైతే ఖర్గే కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ వీళ్ళకి సూచించిన నేపథ్యం అయితే ఉంది. సో మొత్తం మీద ఏదైతే ఉగాది నాటికి నామినేటెడ్ పదవులు 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అవుతుంది వచ్చి, సో నామినేటెడ్ పదవులు కొంత పెండింగ్లో ఉన్నాయి, ఉగాది నాటికి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీకి హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరొక అంశం ఏదైతే ఉందో, రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పలు కీలకమైనటువంటి దీనికి సంబంధించి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా చర్చించినట్లు కూడా తెలుస్తుంది. జీవన్ రెడ్డి ఇష్యూ కూడా చర్చించారు. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఉపాధి హామీ పథకం ఏదైతే పేరు మార్చారో, సో దాని గురించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని కూడా ప్రభుత్వానికి దీనికి సంబంధించి పెద్దలకి ఏదైతే ఢిల్లీ పెద్దలు సూచించిన నేపథ్యం కూడా ఉంది. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో ఇంకా 3 సంవత్సరాల పాటు ఉంది. రానున్న రోజుల్లో ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా సూచించారు. మరొక అంశం ఏదైతే ఉందో, ప్రధానమంత్రితో భేటీ అయినప్పుడు ఏదైతే నీళ్లు నియామకాలు, రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి పలు కీలకమైన అంశాలు ఏ విధంగా చర్చిస్తున్నాము, ఫండింగ్ విషయంలో తెలంగాణకి రావాల్సినటువంటి బడ్జెట్ కొంత లేట్ అవుతుంది. సో అలాంటి అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఖర్గే కూడా చర్చించిన అంశం కూడా ఉంది. సో పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే మూసీ సుందరీకరణ గురించి కూడా చర్చించారు. యుఎస్కి సంబంధించి ట్రేడింగ్ ఈ మధ్య ఏదైతే ట్రంప్కు ఇండియాకి సంబంధించి కొన్ని వివాదాలు నెలకొన్నాయో
అలాంటి అంశాన్ని కూడా రూట్ లెవెల్లో తెలంగాణలో రూట్ లెవెల్లో తీసుకువెళ్ళాలి. ఏదైతే ఉపాధి హామీ కావచ్చు, ఈ ట్రేడింగ్ ఇష్యూ కూడా కావచ్చు, ఈ రెండు కూడా రూట్ లెవెల్లో ప్రజలకు తెలిసేందుకు ఏదైతే దీనికి సంబంధించి మొత్తం కూడా షెడ్యూల్ ఒకటి ఖరారు చేసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ సూచించినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద 3 ఏళ్ల పాటు ఏదైతే రానున్న 3 ఏళ్లలో కాంగ్రెస్ బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి సూచనలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాస్తూ ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రాబోయే బడ్జెట్లో 6 గ్యారంటీలకు స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బహిరంగ లేఖ రాశారు. ఈ యొక్క లేఖ సారాంశంలో సుమారు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలతోటైతే హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసింది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసింది. ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు అయితే ప్రజలకు ఇచ్చిన హామీలు అయితే ఇప్పటి వరకు నెరవేర్చడం లేదనైతే కేటీఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే ధ్వజమెత్తారు. ఖచ్చితంగా రాబోయే బడ్జెట్ లో అంటే 2026, 2027లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే ఆ యొక్క బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. ఒకవేళ కేటాయించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని అయితే ఆ యొక్క బహిరంగ లేఖలు అయితే ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన సారాంశం అంటే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో, అదేవిధంగా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయిందో ఖచ్చితంగా దాంతో పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అయితే ఆ కొత్త స్లోగన్ అయితే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీలను అయితే గాలి కొదిలేసింది. ఖచ్చితంగా ఈ యొక్క 6 గ్యారంటీలకు అమలు చేసేంత వరకు, అదేవిధంగా రానున్న 2026, 2027లో బడ్జెట్ లో పెద్ద ఎత్తున వీరికి ఆ బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను అయితే ప్రజల్లోకి వివరించి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని ఖచ్చితంగా నిలదీస్తామని అయితే ఇప్పటికే ఆ యొక్క బహిరంగ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద అయితే బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ధ్వజమెత్తారు. రైట్, థ్యాంక్ యూ సాల్మన్. ఛత్తీస్గఢ్లోని కర్రగుట్ట ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ కకార్ 2లో భాగంగా సిఆర్పీఎఫ్ బలగాలు సుమారు 5,000 మందితో విస్తృత స్థాయిలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఇక అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం కూడా భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని కూడా అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మోహన్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఓకే, అటు ఢిల్లీ ఒకవైపు నుంచి మరో మానిస్టులు లొంగిపోతున్నారు. పూర్తిగా అడవుల్లో నివసిస్తున్నట్టుగా కేంద్రానికి, రాష్ట్రాలకు పూర్తి సమాచారం తెలిసింది. ఛత్తీస్గఢ్ లోని కర్రగుట్ట ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులకు, మానిస్టులకు భారీ ఎన్కౌంటర్ ఘటన జరిగింది. ఈ ఘటనలో 5 మానిస్టులు చనిపోయినట్టు తెలిసింది. దీంట్లో అగ్రనేతలు కూడా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈ పూర్తి 5 మానిస్టులు మూర్తి చనిపోయిన సమాచారం తెలిసింది. ఈ ఆపరేషన్ కంగార్ 2 భాగంగా సిఆర్ఎఫ్ బలగాలు సుమారు 5,000 మంది విస్తృత స్థాయిలో ఆపరేషన్ నిర్వహించారు. అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 5
5 కంటే ఎక్కువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ ఎత్తున మంది ప్రస్తుతం భద్రతా బలగాల మనుషుల కోసం పోలీసులు చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటి ఈ ఘటనలో ఏదైనా ఈ ఈ ఈ- ఈ కరగుట్ట ప్రాంతంలోనే పోలీసులు భారీ ఎత్తున మోహరించి సిఆర్ఎఫ్ 5,000 మంది ప్రత్యేక బృందం ఈ రోజు మార్నింగ్ ప్రత్యేక ఘటన బృందాలను పర్యటన 5,000 మందితో భోజనం ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో సుమారు ఈ రోజు నుంచి మనం చేస్తే ఈ మన రాష్ట్రం చూసుకుంటే భోపాల్, ములుగు జిల్లాలో చేసి సుమారు ఈ రోజు ఈ కరగుట్ట ప్రాంతంలోని సుమారు 5,000 మంది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దీనిలో 5 మానిస్టులు చనిపోయినట్టు సమాచారం తెలిసింది. ఇందులో అగ్రనేతలు కూడా చనిపోయినట్టుగా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ బదల మనుషుల కోసం గాలింపు జరుగుతున్న అధికారులు ఈ ఈ ఈ ఇంకా మన ఈ కేంద్రం ప్రభుత్వం గడువు 40 రోజుల ముందు ఇంకా ఆగస్టు 31 మటుకి డేట్ పొరగించడం వల్ల ఇంకా ఇవాళ రేపు 2 రోజులు ఆపరేషన్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో 5 మానిస్టులు పూర్తిగా చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో 5 మానిస్టులు అగ్రనేతలు ఉన్నట్లు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.